ఉన్నారా? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నారా? హలో వాట్ ఏ మిరాకిల్. రే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారులే తెలియదు కానీ నువ్వు షేక్ అండ్ ఇవ్వగానే ప్రమోషన్ వచ్చిందిరా. చెప్పబోయ్ లక్ వీడికి లిప్ లాక్ ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. ఒరే వద్దురా, నా మాట వినరా. రా బెంజ్ గారు. ఒరేయ్ నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా. జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? 1 lakhే వచ్చా. ఏం వరి ఒక హెచ్చారు ఇక్కడ పిచ్చెక్కించేస్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు నా జాన్ జిగిరి దోస్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లోనే చూసి నేను కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో పాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్ లో పాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈ రోజు నేను బెంచ్ కార్లో తిరగలుగుతున్నాను సార్. సార్ వీడికి జాబ్ అయ్యింది, మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయా సార్. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి హెచ్ఆర్గా నేను ఇస్తున్నా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఏంటి సార్, మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజ్? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ CEO ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళాడు. కనీసం ల్యాప్టాప్. చెప్పే కదా మా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. నేను విజయవాడ వెళ్ళిపోతాను. నాన్ సెన్స్. ఈ తల జాతకాలు ఫాలో అవడు, ట్విట్టర్ ఫాలో అవుతాడు. అయినా సక్సెస్ వచ్చి ముందు ఇలాంటి సైక్లోన్స్ అన్ని కామన్. జూజుబీ. యూ డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. మా మామ మేయర్. నాకు చిన్నప్పుడు ఉపకారం చేస్తే నీకు ఉపమేయర్ చేస్తాను. ఐ మీన్ డిప్యూటీ మేయర్ అనమాట. జస్ట్ కాల్ హిమ్ 98. హలో మామా, నీకే లైన్ కలుపుతుంటే నువ్వే లైన్లోకి వచ్చావు. చెప్పు మామా. న్యూస్ చూసా. వేస్ట్ న్యూస్. నాకండగా మీరుండగా జాబ్ ఎందుకు దండగా? మ్యారేజ్ క్యాన్సిల్. క్యాన్సిలా? నా క్యాన్సర్ అన్నా బాధ అనిపించదు కానీ పెళ్లి క్యాన్సర్ చాలా బాధ అనిపిస్తుంది మామ. అయినా నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త, బాధపడుతుందేమో. రే, జుట్టు లేనోడినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ జాబ్ లేనోడిని పెళ్లి చేసుకోకూడదు. నా మాట వినరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. నేను విజయవాడ వెళ్ళిపోతారా? కుదరదు. ఐ హావ్ ఏ బెంచ్ కార్ అండ్ బంజారాస్ లో ఫ్లాట్ ఆల్సో. ఒక సెకండ్ ఇవ్వు. లెట్స్ గో ఫాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాగా? నెక్స్ట్ మంత్ నుంచి కట్టలేవుగా. అంత ఫాస్ట్ గా తెలిసిపోయిందా? కీస్ ప్లీజ్. ఫ్లాట్ కేసు ఇవ్వు. ఫ్లాట్ కీస్ ఎందుకు? నెక్స్ట్ మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫామేగా. వాచ్మెన్ దగ్గర ఉంటే తీసుకోండి. చైతి చైతి రే, మార్నింగ్ బస్ స్టాండ్ లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. కర్మ. ఉన్నాయరా? ఉన్నాయి. 4G రోజుల్లో కూడా జాతకాలు ఉన్నాయి, నమ్మాల్సిందే. వెళ్ళరా వెళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలే. అంటే ఈ పరిస్థితులు కూడా నన్ను వదలవరా? అంటే నన్ను సర్వనాశనం చేసి భూస్థాపన చేసేస్తావా? రే నువ్వు వెళ్ళవరా? నువ్వెందుకు వెళ్తావు? నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. ఏంటి భయ్యా ఇది? పులిహారకే పులిహారగడ్లో ఉన్నాడు వీడు. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఒక్క షేకెండ్తో లైఫ్లు షేక్ అయిపోతున్నాయి. హైవేలో టోల్ గేట్లకి పులిహారగడ అడ్డం వచ్చాడు కాబట్టి మీ ఆత్మకథకి బ్రేక్ వేశాను. ప్లీజ్ మీరు గేరేసి మళ్ళీ మీ కథను స్టార్ట్ చేయండి. అసలు నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు భయ్యా? అలాగ సాఫీగా జరిగిపోతున్న నా లైఫ్లో వైజాగ్కి హుద్హుద్ వచ్చినట్టు ఒకరోజు మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. లక్కీ. హలో మియా మియావ్. హాయ్ డార్లింగ్ మియావ్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హే అవును,
మీ డాడీ పేరు పెట్టి పిలవరన్నా మరి కాల్ చేస్తున్నారు? ఈ పేరు మా నాన్నదున్నా ఫోన్ చేసింది మా అమ్మ. హలో నిమ్మి, ఎలా ఉన్నావు? చెల్లెలు నిశ్చితార్థం పెట్టుకున్నావురా? వెరీ గుడ్, అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదనేగా. చాచా, ఏ మాటలురా అవి? మీ నాన్నగారు మరీ మరీ రమ్మని చెప్పారు. నిజమన్నయ్యా, నువ్వు తప్పకుండా రావాలి. పొర్రపాటును కూడా నేను నమ్మను, ఆయన చెప్పడం. నిర్మల, నేను అక్కడికి వచ్చి పొర్రపాటున చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది అనుకో, ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు లక్కి, నువ్వు ఖచ్చితంగా రావాలి. అత్తమ్మా, మా ఆయన్ని నేను తీసుకొస్తాను. ప్రామిస్. బాయ్. పాజిటివ్ పాజిటివ్. పద, మా అత్తగారింటికి వెళ్ళి నిశ్చితార్థం జరిపించి మీ నాన్నని నీకు దగ్గర చేస్తా. దా, ఇదే మా ఇల్లు. పాజిటివ్ పాజిటివ్ లైక్. హే, ఓకేనా? మీరు వెరీ గుడ్ మ్యాన్. కమ్ ఆన్. ఏ బాబోయ్, మా నాన్న. అంతా సిద్ధమేనా? అంత సిద్ధమేనమ్మా. మా అమ్మ. సరే మీరు కానీ. ఏంట్రా లక్కి ఇలా వచ్చావు? మీ నాన్నగారు రమ్మన్నారా? అమ్మని ఇరికిచ్చేసింది నిమ్మి. ఇప్పుడు ఎలాగా? ఇంకా అక్కడే నిలబడ్డారేంటి? రండి లోపలికి. నమస్కారం అండి. కోపం వల్ల వస్తుంది బీపీ, నవ్వితే వస్తుంది హ్యాపీ. పాజిటివ్ పాజిటివ్, రైట్? లోపలికి వెళ్ళమని చెప్పు. రండమ్మా, రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండమహాకాయ సూర్యసమప్రభా సర్వదా సర్వకార్యేషు నాసదేశ. కార్యక్రమం పూర్తయ్యే వరకు నీ కొడుకుని సరిగ్గా ఉండమని చెప్పు. అలాగేనండి. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బావగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, బాగా చూసుకోవాలి. అదేంటి, మా అమ్మాయి కదా, మీ అమ్మాయి అంటారేంటి? మనకు అమ్మాయి అబ్బాయా? మీ మొత్తం కవర్ చేయలేక చస్తున్నాను. అబ్బాయా? అబ్బాయి అబ్బాయి అబ్బాయి. ఈయన బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మామయ్యంగాడికి మతిమరు కొనుక్కుంటా. అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే. బావగారు, కష్టపడి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ని చేశాను. హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి, మనం అనుకున్నట్టుగా 25 రూపీసు. మా బామర్ ఆ పని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్యంగాడు. మరే మన డబ్బులు ఇస్తానన్నాడే సేటు గాడు, 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె, ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి? బావగారు, 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు, వస్తావాడు. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా? థ్యాంక్ యూ నిర్మలా. పాకెట్ మనీ కాదు లక్కి, కట్నం డబ్బులు. నాన్న తీసుకెళ్తానడగా. అన్నయ్య, నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా! ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే. చిన్నప్పుడు 25 పోతేనే 25 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25. వద్దులే, థ్యాంక్ యూ. లక్కీ, పాజిటివ్ గా. అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావోయ్, బావా మనం వాళ్ళకి ఇద్దాం అనుకున్న 25 లక్షల కట్టిన డబ్బులు అక్కడ లక్కకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసులేరా. అది కాదు బావా. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మతమురు వాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు. నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసాయి, అర్థం చేసుకుంటారు.
సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను, పాజిటివ్గా ఆలోచించు. సరే ఏదో ఒకటి చేస్తాలే, వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ, వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం ఉదయం లైన్లో బస్సులో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టారు, ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. 2 బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. అబ్బా, మా నాన్న కష్టం. నా కష్టం. అమ్మయ్యా, పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హే, అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్ ఇస్తే బాక్స్లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా? నాది కాంది ఇది టచ్ చేయను బ్రదర్ నేను. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటే బాబు ఇంత డబ్బు ఇచ్చేవిటి? కట్నం డబ్బండి, కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రూపాయి కరెక్ట్గా పంపించాడే మీ నాన్న. లెక్కున్న మనిషి. నువ్వు కూడా లుక్ ఉన్నవాడువేనయ్యా. పెళ్ళైందేటి? లేదండి. లేదా మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకుంటావేటి? నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు మాత్రం లేదేంటి? ఇంట్లో ఇడ్లీ తినాలా, బయట బర్గర్ తినాలా? ఇంట్లో ఎవరు లేరా అండి? లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? సరే సరేలేండి, నేను వెళ్ళొస్తా. మంచిది బాబు, వెళ్ళరా. ఇదేంటిది, పద్దు ఫోన్ కలవట్లేదు సాయంత్రం నుంచి. ఈ లక్కీ గాడి లక్కీయెస్ట్ డే ఈరోజు. అక్కడ నిర్మల ఫుల్ హ్యాపీ. పద్దుకి థ్యాంక్స్ చెప్దామంటే ఫోన్ కలవట్లేదేంటి? సర్లే, రేపు మార్నింగ్ ఫోన్ చేద్దాం.